అందరికీ నమస్కారం. ఈరోజు మనం విశ్లేషించబోయే అంశం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. పరిపూర్ణత అంటే పర్ఫెక్షన్ కోసం పాకులాడే మన నైజం గురించి. ప్రసిద్ధ విక్రమార్క భేతాళ కథల నుంచి తీసుకున్న ఒక అద్భుతమైన కథ ద్వారా తెలుసుకుందాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. నేను ఎంత కష్టపడినా అబ్బా ఏదో ఒక లోపం జరుగుతూనే ఉంది. ఈ మాటలు వినగానే మనక్కూడా ఎప్పుడో ఒకప్పుడు అనిపించిన ఫీలింగ్ కదా ఇది. రంగడు అనే ఒక కుమ్మరి ఆవేదన ఇది. ఏదైనా అద్భుతంగా చెయ్యాలని మనం ఎంతో కష్టపడతాం, కాని తీరా చిన్న తప్పు జరగగానే పూర్తిగా కుంగిపోతాం. ఖచ్చితంగా ఈ భావోద్వేగంతోనే ఈరోజు మన ప్రయాణం మొదలవుతుంది. మనందరికీ తెలిసిన సెటప్. విక్రమార్కుడు పట్టువదలని విక్రమంతో శవాన్ని భుజాన వేసుకుని నడుస్తుంటే భేతాళుడు ఈ కథ మొదలుపెట్టాడు. ఒక ఊర్లో రంగడు అని ఒక భలే నైపుణ్యమున్న కుమ్మరుడుండేవాడు. చాలా ఇష్టపడి ప్రాణం పెట్టి ఒక పెద్ద అందమైన కుండను తయారుచేశాడు. అంతా బాగుంది అనుకునేలోపు దాన్ని ఆరబెట్టే టైంలో చిన్న పగులొచ్చింది. అంతే, ఆ చిన్న పగులు చూడగానే రంగడికి ప్రాణం పోయినంత పనైంది. ఇంత కష్టపడ్డాను, అంత వృథా అయిపోయింది అని విపరీతంగా నిరాశపడిపోయాడు. కేవలం ఒకే ఒక్క చిన్న లోపం వల్ల ఆ అద్భుతమైన కుండ ఇక ఎందుకూ పనికిరాదు అనతను గట్టిగా నమ్మాడు. ఇక్కడ ఈ కథ ఎలా ముందుకు వెళ్తుందో ఒకసారి స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదటి దశ కుండకు పగులు రావడం. రెండో దశ కోపంతో నిరాశతో రంగడు ఆ కుండను తీసుకెళ్లి ఇంటి వెనకాల ఉన్న తోటలో ఒక మూలకి విసిరేయడం. ఆ తర్వాత మూడో దశలో అలా కొన్ని నెలలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఆ కుండ అక్కడుందని కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఇక ఆఖరిది నాలుగో దశలో అనూహ్యంగా ఒక యాత్రికుడు ఆ ఊరికి వచ్చి ఆ తోటలోకి అడుగు పెడతాడు. ఇక్కడే అసలు ట్విస్ట్. ఆ గడిచిన నెలల కాలంలో ఎవ్వరూ పట్టించుకోని ఆ మూలలో ఏం జరిగిందనేది నిజంగా మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆ యాత్రికుడు అలా తోటలోకి వెళ్లగానే ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఆగిపోయాడు. రంగడు ఇది పనికిరాదు అని విసిరేసిన ఆ పగిలిన కుండ ఉందిగదా, అందులోనించి భలే అందమైన అడవిపూల మొక్కలు మొలిచాయి. అంతేకాదు, ఆ కుండకున్న పగుళ్లలోనుంచి నెమ్మదిగా కొద్దికొద్దిగా నీరు బయటకు లీకవడం వల్ల ఆ చుట్టుపక్కల నేలంతా తడిసి రకరకాల చిన్న చిన్న మొక్కలతో నిండిపోయింది. రంగడు కోపంగా పడేసిన ఆ కుండ చూస్తుండగానే ఆ ప్రదేశాన్ని ఒక అందమైన చిన్న వనంగా మార్చేసింది. అంటే ఇక్కడ పగులు అనేది పనికిమాలినది కాదు, ఒక కొత్త ప్రాణానికి ఆధారమైందనమాట. ఈ సంఘటన ఇద్దరు వ్యక్తుల ఆలోచనా విధానం ఎంత భిన్నంగా ఉంటుందో మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఒకరి దృష్టిలో అది కేవలం లోపమున్నా ఏమాత్రం పనికిరాని కుండ. కాని మరోవైపు అదే కుండ ఆ యాత్రికుడి దృష్టిలో ఏకంగా ఒక అందమైన సృష్టికి పునాది. సృష్టికర్తైన రంగడు తన కుండలోని లోపాన్ని మాత్రమే చూసి బాధపడ్డాడు. కాని దాన్ని గమనించిన యాత్రికుడు ఆ లోపం వెనుక ఉన్న ఒక కొత్త ప్రాణశక్తిని, అందాన్ని చూడగలిగాడు. వస్తువు ఒకటే, కాని దృక్కోణాలు మాత్రం పూర్తిగా వేరు. ఆ అద్భుతాన్ని చూసి ఆ యాత్రికుడు ఆశ్చర్యంతో ఏమన్నాడంటే, లోపమున్న కుండ ఇంతటి అందమైన వనాన్ని సృష్టించిందా అని. నిజమే కదా, ఎప్పుడూ ఏ లోపంలేని పరిపూర్ణమైన వస్తువులే అద్భుతాలు చేస్తాయనే మనం అనుకుంటూ ఉంటాం. కాని ఒక చిన్న పగులు, ఒక అసంపూర్ణత ఏకంగా ప్రకృతికి ఎలా ప్రాణం పోసిందో, ఒక కొత్త జీవానికి ఎలా దారితీసిందో ఈ ఒక్క మాట మనకు చాలా స్పష్టంగా చెబుతోంది. కరెక్టుగా ఇక్కడే భేతాళుడు కథను ఆపేసి విక్రమార్కుడికి ఒక చిక్కు ప్రశ్న విసిరాడు. రాజా, చెప్పు, ఆ పగిలిన కుండ నిజంగానే విలువైనదా, లేక రంగుడు మొదట అనుకున్నట్లు అది పనికిరానిదా? అసలు తన సృష్టిలో ఒక చిన్న లోపాన్ని చూసి రంగుడు ఏకంగా తన పనినే మానేయాలనుకోవడం సరైనదేనా అంటాడు. ఈ ప్రశ్న కేవలం విక్రమార్కుడికి మాత్రమే కాదు సుమా, ఈ విశ్లేషణ చూస్తున్న మనందరికీ కూడా ఇదొక గొప్ప తాత్విక ప్రశ్న. ఒకసారి మనకి మనం కూడా ఈ ప్రశ్న వేసుకోవాలి. భేతాళ కథల గురించి మనకు తెలుసు కదా, ఇక్కడొక కఠినమైన షరతు ఉంటుంది. సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అని భేతాళుడు విక్రమార్కుడిని హెచ్చరిస్తాడు. ఆ ఉత్కంఠభరితమైన క్షణంలో ఎంతో జ్ఞాని అయిన ఆ మహారాజు ఈ సమస్యను ఎలా ఛేదించబోతున్నాడనేది ఇప్పుడు మనం చూద్దాం. ఎందుకంటే ఇక్కడ రాబోయే సమాధానం బహుశా మన ఆలోచన విధానాన్ని కూడా పూర్తిగా మార్చేయొచ్చు. అప్పుడు విక్రమార్కుడు ఏమాత్రం తొనకకుండా ఓ చిన్న చిరునవ్వు నవ్వి తన విశ్లేషణ మొదలుపెట్టాడు. భేతాళా, రంగడు ఆ కుండ బయటకు ఎలా కనిపిస్తోందో ఆ ఆకారాన్ని మాత్రమే చూసి అదిక పనికిరాదు అని ఫిక్స్ అయిపోయాడు. కాని
దాని లోపల దాగిన సామర్థ్యాన్ని అతనసలు గుర్తించలేకపోయాడు. ఆ కుండలో ఏ పగులును చూసి అతను లోపం అనుకున్నాడో అదే లోపం ఇప్పుడు ప్రకృతికి ప్రాణం పోసింది అని మహారాజు చాలా స్పష్టంగా వివరించాడు. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఒకటుంది. అదేంటంటే వైఫల్యమనే భావనను విక్రమార్కుడు విశ్లేషించిన తీరు. అతను ఈ మొత్తం తత్వాన్ని 3 ముఖ్యమైన స్తంభాలుగా విడదీశాడు. అవేంటంటే 1 లోపం ప్రత్యేకత, 2 ప్రయత్నం, 3 దృష్టికోణం. ఈ 3 సూత్రాలు కేవలం కథలోని పాత్రలకే కాదు సుమా, మన నిజ జీవితంలోని ఎన్నో సవాళ్లకు ఖచ్చితమైన పరిష్కారాన్ని చూపుతాయి. అదెలాగో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా మొదటి సూత్రం చూద్దాం. లోపం ప్రత్యేకత. లోకంలో ఏదైనా వస్తువు కాని మనిషి కాని ఎప్పుడూ 100% పర్ఫెక్ట్గా ఉండలేరు. ఎవరిలో అయినా ఏదో ఒక లోపం ఉండొచ్చు. కాని విక్రమార్కుడు చెప్పినట్లు సరిగ్గా ఆ అసంపూర్ణతే వారిని ఇతరుల కంటే భిన్నంగా చాలా ప్రత్యేకంగా మారుస్తుంది. ఒకవేళ పగిలిన కుండకు అసలు పగులే రాకపోయుంటే అది మిగతా అన్ని సాధారణ కుండల్లాగే కేవలం నీళ్లు నిల్వ చేసుకోవడానికి మాత్రమే పనికొచ్చేది కదా. ఆ లోపమే దానికి ఆ అందమైన వనాన్ని సృష్టించే శక్తినిచ్చింది. అంటే మనలోని లోపాలు కూడా బహుశా మన ప్రత్యేకతకు మూలం కావచ్చు కదా. ఇక రెండవ సూత్రం ప్రయత్నం. రంగడు తన మొదటి ప్రయత్నంలోనే ఓ చిన్న పగులు రాగానే విపరీతంగా నిరాశపడి ఇక ఈ పని నావల్ల కాదు అని వదిలేయాలనుకున్నాడు. కాని నిజమైన ఓటమి అంటే ఒక పనిలో లోపం రావడం కానే కాదు. ఇబ్బంది ఎదురైనప్పుడు ప్రయత్నం మధ్యలోనే ఆపేయడమే అసలైన అతిపెద్ద ఓటమి. పరిపూర్ణత కోసం పాకులాడుతూ చిన్న తప్పు జరగ్గానే వెనకడుగు వేయడం ఏ సృష్టికర్తకైనా కరెక్ట్ కాదు అని ఈ సూత్రం మనకు చాలా స్ట్రాంగ్గా చెబుతోంది. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే 3వ సూత్రం, మన దృష్టికోణం. అంటే మనమొక విషయాన్ని చూసే విధానమన్నమాట. రంగడు ఆ పగులును తన ఓటమిగా భావించాడు. కాని అదే పగులును ఆ యాత్రికుడు ఒక అందమైన సృష్టికి పునాదిగా చూశాడు. ఎవరైనా సరే తమలో ఉన్న లోపాలను అంగీకరించి వాటిని దాచిపెట్టకుండా ఆ లోపాల నుండే కొత్త పాఠాలు నేర్చుకున్నప్పుడే వారు గొప్ప శిల్పిగానో లేదా ఒక అద్భుతమైన కళాకారుడిగానో ఎదుగుతారు. లోపాన్ని ఓటమిలా కాకుండా ఒక అవకాశంగా మార్చుకోవడమే నిజమైన విజయం. విక్రమార్కుడు ఎంతటి లోతైనా తిరుగులేని సమాధానం చెప్పడంతో అక్కడున్న ఆ ఉత్కంఠ అంతా ఒక్కసారిగా వీడిపోయింది. అయితే రాజు మౌనం వేడాడు కాబట్టి కథానియమం ప్రకారం భేతాళుడు మళ్లీ అదృశ్యమై తిరిగి ఆ చెట్టుపైకి వెళ్ళిపోయాడు. కథ అక్కడితో ముగిసింది. కాని ఆ కథ మనకందించిన ఈ లోతైన విశ్లేషణ, ఆ సందేశం మాత్రం మన ఆలోచనల్లో ఎప్పటికీ నిలిచిపోయేంత శక్తివంతమైనది. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు మనం ఒక చిన్న కాలి చాలా లోతైన ఆలోచన చేద్దాం. లోపాలేని పరిపూర్ణమైన కుండలు కేవలం నీటిని మాత్రమే నిల్వ చేయగలుగుతదా? మరి మనలో ఉన్న పగుళ్ళు లేదా మన లోపాలు మనకు తెలియకుండానే ఇంకెంతటి అందమైన వనాలకు ప్రాణం పోస్తున్నాయో కదా. ఈ అద్భుతమైన ఆలోచనతోనే ఈ రోజుకి ముగిద్దాం. మనలో ఉన్న అసంపూర్ణతలను చూసి ఇకపై మనం ఏమాత్రం నిరాశపడకుండా అవి మన జీవితంలో సృష్టించగల అద్భుతాలను గుర్తించడానికి ఈ కొత్త దృక్కోణం ఖచ్చితంగా సహాయపడుతుందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.